చైనాలో ఒక కొత్త లా వల్ల మిలియన్స్ ఆఫ్ ఇన్‌ఫ్లుయెన్సర్స్ అయితే బ్యాన్ అయ్యారు. ఆ లా ఏంటంటే ఎవరైతే మెడిసిన్, హెల్త్, లా, ఫైనాన్స్ అండ్ ఎడ్యుకేషన్ మీద కంటెంట్ చేస్తారో వాళ్ళకి ఖచ్చితంగా వెరిఫైడ్ సర్టిఫికేషన్ అయితే ఉండాలనమాట. ఒకవేళ లేదంటే డిగ్రీ అయినా ఉండాలి. లేకపోతే వాళ్ళు అసల కంటెంట్ అయితే చేయకూడదనమాట. అండ్ ఇది కాకుండా రూల్స్‌కి అగైనిస్ట్‌గా వాళ్ళు కంటెంట్ గనుక చేస్తుంటే వాళ్ళకి రఫ్‌లీ 12,00,000 వరకు ఫైన్ అయితే పడతదనమాట. అండ్ ఈ డాక్యుమెంటేషన్ అంతా కూడా ఆ పర్టిక్యులర్ సోషల్ మీడియా యాపే చూసుకోవాలి. సేమ్ లా స్పెయిన్‌లో కూడా 2024లోనే ఇంప్లిమెంట్ చేశారు. అండ్ చైనాలో ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెట్ అనేది 10,00,000 క్రోర్స్ అనమాట. ఇక్కడ క్వెషన్ ఏంటంటే ఎవరైతే ప్రాపర్‌గా కమ్యూనికేట్ చేయగలరో వాళ్ళకి నాలెడ్జ్ అండ్ ఎక్స్‌పీరియన్స్ ఉంటుంది కానీ వెరిఫైడ్ సర్టిఫికేషన్ అయితే ఉండదు. అదే సర్టిఫికేషన్ ఉన్నవాళ్ళు ఎంతవరకు కమ్యూనికేట్ చేయగలరు అనేది క్వెషన్ ఇక్కడ. అండ్ చైనాలో మెయిన్‌లీ మిస్‌కమ్యూనికేషన్ కంట్రోల్ చేయడానికి మాత్రమే ఈ రూల్‌నైతే పాస్ చేశారనమాట. సో, మీరసలు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది కరెక్టా? రాంగా అసల? ఒకవేళ సేమ్ రూల్ మన ఇండియాలో కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి.